అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుకు రాజధాని నగరం సిద్ధమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాల్టి నుంచి 19 వరకు జరగనున్న ఈ సదస్సుకు 193 దేశాల ప్రముఖులు హాజరు కానున్నారు. జీవజాతులను కాపాడుకోవటానికి ఎలాంటి కృషి చేయాలన్న అంశంపై హైదరాబాద్లో నేటి నుంచి అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరగనుంది. నేటి నుంచి ఈ నెల 19 వరకు జరిగే సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు విచ్చేస్తున్నారు. సదస్సును 2 భాగాలుగా విభజించారు. అందులో భాగంగా ఇవాల్టి నుంచి 5వ తేదీ వరకు జీవభద్రతపై ప్రధానంగా చర్చించనున్నారు. సదస్సుకు 6-7 తేదీల్లో సెలవు ప్రకటించారు. తిరిగి 8న ప్రారంభమయ్యే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి ప్రారంభించనున్నారు. జీవ వైవిధ్యానికి సంబంధించి దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలు, అందులో ఎదురయ్యే ఇబ్బందులను చర్చించనున్నారు. అక్టోబర్ 16 నుంచి 19 వరకు కీలకమైన అత్యున్నత నిర్ణాయక సమావేశం జరగనుంది. వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు, మంత్రులు పాల్గొననున్నారు. ఈ ప్లీనరీని ఉద్దేశించి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగించనున్నారు. కీలకమైన హైదరాబాద్ డిక్లరేషన్ రూపొందుతుంది. 19న సదస్సు ముగుస్తుంది. కేంద్ర మంత్రి జయంతి నటరాజన్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. సదస్సుకు వచ్చే 193 దేశాల ప్రతినిధుల్లో 30 దేశాల ప్రధానులు, అధ్యక్షులు ఉన్నారు. సదస్సులో పాల్గొనే ప్రతినిధులు ఒక్కొక్కరికి ఐక్యరాజ్యసమితి రోజుకు $200 ఇవ్వనుంది. వీటితో వసతి, భోజనం తదితర ఖర్చులు చేసుకోవాల్సి ఉంది. అన్నింటికీ డాలర్ల రూపంలోనే ధరలను నిర్ణయించారు. అంతర్జాతీయ నిపుణులు వస్తున్న ఈ కార్యక్రమానికి భారీ భద్రత కల్పించారు.